హలో ఫ్రెండ్స్, రాంపల్లిలో నిర్మించిన 2 BHK ప్లాట్లో నివసించేందుకు కేటాయింపు జరిగినప్పటికీ అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు అక్కడికి వెళ్ళి ఉండలేకపోతున్నారు. ఆ ప్రాంతంలో పోలీస్ అవుట్పోస్ట్ లేకపోవడం వల్ల దొంగతనాలు జరుగుతూ భద్రత లేకపోయిన పరిస్థితి ఉంది. సెక్యూరిటీ గార్డులు లేదా వాచ్మెన్ ఏర్పాటు కూడా లేదు. అంతేకాకుండా స్కూల్స్ మరియు హాస్పిటల్స్ వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందుబాటులో లేవు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తరచుగా ప్లాట్లు నివసించకపోతే కేటాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తుండడం ప్రజలు ఆందోళన మరియు ఒత్తిడిని పెంచుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడికి మారడం కష్టంగా మారింది. అందువల్లే వెంటనే పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ గార్డులు నియమించాలి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, స్కూల్స్ మరియు హాస్పిటల్స్ సౌకర్యాలు కల్పించాలి మరియు ఈ సౌకర్యాలు పూర్తయ్యే వరకు కేటాయింపు రద్దు చేసే హెచ్చరికలను నిలిపివేయాలి. ఈ ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తే ప్రజలు సులభంగా అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. అన్న, నా పేరు నాగరాజ్ అన్న. నేను రాంపల్లి డబుల్ బెడ్రూమ్లో ఉంటాను. మాది 49 బ్లాక్ అన్న. ఈ విషయం ఏంటంటే, రాంపల్లి డబుల్ బెడ్రూమ్లో సెక్యూరిటీ అనేది చాలా కష్టంగా ఉందన్న. ఎప్పుడంటే అప్పుడు కొన్ని సంఘటనలు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చెప్పుకున్నట్టుంటే కొన్ని చెప్పుకునేట్టు లేవు. ఎందుకంటే ఒక పోలీస్ కంట్రోల్ లేదు, ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజ్ లేదు, స్కూల్స్ లేవు. అందరూ వచ్చి ఉండండి అని చెప్పి బలవంతం చేస్తున్నారు, కానీ ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఇల్లు క్యాన్సిల్ అయిపోతే వేరే ఎన్నో ప్రాసెస్ చెకింగ్ అని ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. సో మనకు రాంపల్లిలో ఉండడానికి జనాలకు కొంచెం ధైర్యంగా ఉండాలంటే పోలీస్ కంట్రోల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, స్కూల్స్, కాలేజెస్ ఫెసిలిటీస్ ఉంటే అందరూ వచ్చి ఉంటారన్న. వీళ్ళు జనాలు కొద్దిగా ఉండకపోవడం వల్ల కారణం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఉండట్లేదు ఎవరు. ఇవన్నీ గవర్నమెంట్ తొందరగా కల్పిస్తే ఎవరిళ్ళలో వచ్చి వాళ్ళు ఉంటారన్న. దాని తోడు ఈ దొంగలు ఒక భయము. మన రాంపల్లిలో గాంజాయి కానీ కొంచెం బాగా నడుస్తుందన్న. పక్కన రైల్వే ట్రాక్ ఉంటుంది కాబట్టి ఎవడొస్తాడో ఎవడు పోతాడో తెలియదు, సెక్యూరిటీ లేక. దానివల్ల జనాలంతా ఇబ్బంది పడుతున్నారు చాలా. కాస్త గవర్నమెంట్ వల్ల తొందరగా మనకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి అనేది పెడితే అందరికీ కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. अपन हाथ लगाते हो प्रॉब्लम आता हो। परसों में एक बार हुआ, आज एक बार हो। इसको भी ताला था, दरवाजा लगाए थे होंगे ना तुम? दरवाजे के ऊपर भी रखा नहीं, वो पुराना में। और ये सो हथौड़ी का मारे सीख छोड़ के गया। ठीक है, फैन खोलो जी जरा, सीख भी है, फैन खोलो। और मैं पूरी गारंटी के साथ बोल सकता हूँ। सिलेंडर क्या खाली वही चेक कर रहे फ्लोट वगैरह 6 आइटम भले आपको तो बुलडोजर खाटा स्लीप खाने के चीजें रखते हैं, खाने पीने के चीजें पूरे घर में जो है चोरों का आसान मजा 12 बजे से 3 बजे बाकी तो ये 12 से 3 में आज का से 12 से 3 बोलो तो चलो आ जाओ पूरे अपन चोर नहीं रहा तो यहाँ पर चोरी कराने वाला है। मैं क्या बोल रहा हूँ, चोर नहीं है तो चोरी कराने वाला है। कैमरा लगा लेंगे भाई, देख लेंगे क्या हुआ।